హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య గండి వలస. ఏంటి మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమైతే ఈరోజు ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం మా రూమ్మేట్స్తో అండ్ మా ఫ్రెండ్స్తో. ఈరోజు అయితే మేము హంపి వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాం, అన్ని ప్లేసెస్ అక్కడ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు మొత్తం ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నా, చూసేయండి. ఇప్పుడైతే మేము హోస్పేట్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి హంపి అంట 15 కిలోమీటర్స్ అంటున్నారు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం, చూస్తూ ఉండండి. Hi guys. Hello friends. Hi friends. Please subscribe Navya Talks. Like and subscribe. ఇప్పుడైతే మేము హంపి వెళ్తున్నాం. సో అక్కడ ప్లేసెస్ ని విజిట్ చేయాలి. అంతకన్నా ముందు తినాలి, చాలా ఆకలేస్తుంది నాకు. Bro, మాట చెప్పు guys. ఇక్కడైతే మొత్తం రాళ్ళతోనేనండి. ఆ ఏరియా మొత్తం అలానే ఉంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది ప్లేస్ అయితే. అన్నయ్యలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాళ్ళు కూడా స్టార్టింగ్లో చూద్దాం అనుకున్నారు ఎలా ఉంటుంది మా కంపెనీ, అకామిడేషన్ ఎలా ఇచ్చారు ఏంటి అన్నీ బాగున్నాయి లేదని చూడడానికి వచ్చారు. అలానే సండే కూడా మాకు కలిసి వచ్చింది. సో మేమైతే ఇలా హంపి ప్లాన్ ట్రిప్ చేసాం స్టార్టింగ్ వీక్. మాట్లాడేదండి. నేను నెలకొన నడుస్తాను. గైస్ ఇప్పుడే మేము ఏం టెంపుల్ ఇది, విజయ విఠల టెంపుల్. మాకు అంత తెలియదు, వచ్చాం. నెక్స్ట్ హంపి అంటే మొత్తం హంపిలోనే ఈ ప్లేసెస్ అన్నీ ఇంకా 84 ప్లేసెస్ ఉంటాయంట. బట్ మాకు ఈరోజు ఒక్కరోజే కదా హాలిడే, సో అన్నీ తిరగడానికి అయితే అవ్వదు. కొన్ని అయితే కవర్ చేస్తాం, ఒక 10 ప్లేసెస్ అలా. వాళ్ళు వస్తారు. ఓ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఇదేనేమో. సో పదండి పదండి పదండి, పైకి వెళ్దాం. పదండి పైకి వెళ్ళి వీడియో రండి, వీడియోలో కవర్ అవ్వండి. అయ్యం భయ్యా, రాబయ్యా. ఓకే. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. చుట్టూ మొత్తం ఈ ఏంటది, ఇవేంటి కార్న్ కదా, కార్న్ ఫీల్డ్. అది కాదు, ఇది కార్న్ ఫీల్డ్. ఇంకా మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి చుట్టూ. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. అలా చూపిస్తూనే ఉంటాం మీకు. విశాలమైన ప్లేస్ ఏంటక్కది, ఏంటక్కది మళ్ళీ విశాలమైన ప్లేస్. ఓకే. ఇది అక్కడ టోల్ ప్లాజాలో దిగాక ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో 20 రూపీస్ అంట పర్ పర్సన్. 1 కిలోమీటరే ఉంది కదా, మేము చుట్టూ చూసుకుని వెళ్దాం స్లోగా అని ఇంకా మేము అది తీసుకోవాలా. నడుస్తున్నాం గైస్. ప్లేస్ అయితే అద్భుతం గైస్, చాలా బాగుంది. అంటే చూస్తున్నాం కదా, ఇంకా లోపలికి ఇంకా ఇంకొక ఏదైనా చెప్పు పదం. అద్భుతం, అమోఘం. అద్భుతం, అమోఘం, ఇంకేముంటాయి తెలిస్తే మీరే చెప్పండి గైస్ కింద కామెంట్ సెక్షన్ లో. ఇది కూడానా, దీనికి కూడా వదలట్లేదే. ఒక్క నిమిషం మీకు ఒకటి చూపించాలి. హంపి రీచ్ అయ్యాక అక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే 1 km అండి. యాక్చువల్లీ మేమైతే 1 km నడిచాము. యాక్చువల్లీ ఎలక్ట్రికల్ వెహికల్ మీద వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అలా బాగోదు కదా, అందరం ఉన్నప్పుడు కలిసి అలా నడుచుకుంటూ మాట్లాడుకొని వెళ్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి మేము ఇంకేది ప్రిఫర్ చేయలేదు. అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడైతే మా అన్నయ్య కూడా వచ్చాడండి బెంగళూరు నుంచి. సారీ ఆంజనేయ స్వామికి తల్లి ఆ అమ్మ అక్కడ తపస్సు చేసి ఆంజనేయ స్వామికి జన్మం చేస్తాం. 575 స్టెప్స్ వైట్ లైన్ ఉన్నాయి కదా స్టెప్స్ అవి. ఎస్, మధ్యలో రివర్, అది తుంగభద్ర రివర్. తర్వాత అది ఉంది.
మీరు ఒకసారి ఇక్కడి నుంచి హనుమంతుని దర్శనం చేసుకోండి. పైన గుడి ఉంది కదా, ఇప్పుడు ఆ గుడి నుంచి రైట్ వచ్చేయండి. రైట్కి ఆ కింద ఫస్ట్ బిగ్ స్టోన్ ఉంది కదా, ఆ సైడ్ ఫేస్ చూడండి, హనుమాన్ ఫేస్ లాగా కనిపిస్తుంది. ఇంకా ప్లేస్ చూసాకైతే నాకైతే చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇలాంటి ప్లేసెస్ ఫస్ట్ టైం ఏదైనా ఎక్కడికైనా ఇదనే కాదు ఎక్కడికైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా ఎక్సైట్ అయిపోతాను అనమాట. ప్లేసెస్ అనే కాదు ఎవరినైనా దేన్నైనా చూసినప్పుడు నాకు నచ్చింది అంటే చాలు నేను అలా అయిపోతానంటే అదే చాలా సంతోషపడిపోతాను అనమాట. సో ఈ ప్లేస్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా, అంటే పురాతన కాలంవి కదా, సో నాకు బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూడడం. అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. యాక్చువల్లీ టోటల్లీ 84 ప్లేసెస్ అనుకుంటా ఫ్రెండ్స్, నాకు కూడా అంతా తెలియదు. యాక్చువల్లీ మేము 1 డే కదా పెట్టుకున్నాం, సో మేము అన్నీ కవర్ చేయలేకపోయాం. 3 and 4 ఐ థాట్, నాకు సరిగ్గా ఐడియా లేదు. 3 అలా చూసుంటాం ప్లేసెస్. సో ఏమేమి చూసానో అన్నీ నేను 1 by 1 పెట్టాను. ఇలా వీడియో మీరు కంటిన్యూ చేయండి. వీడియో హాయ్ చెప్పండి. హాయ్ గైస్, బాయ్ గైస్, బాయ్. అది రాణి ఏసీ రూమ్ అంటండి. ఇక్కడికి వచ్చాక అక్కడ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మనం అడిగితే ప్రతిదాని యొక్క స్టోరీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో మరి బ్రదర్ ಹಾಯ್ ಹಲೋ ಗಾಯ್ಸ್, ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. గైస్ మేము చాలా టైర్డ్ అయిపోయాం. అంటే చాలా ప్లేసెస్ అయితే తిరిగాం, చాలా కవర్ చేసాం. ప్రస్తుతానికి ఈ ప్లేస్కి వచ్చాం. నాకైతే భలే నచ్చింది, చాలా బాగుంది. చూడండి మీకు చూపిస్తాను. వెయిట్ గైస్. గైస్ ఇదైతే విజయ్ విఠల టెంపుల్, సారీ విరూపాక్ష టెంపుల్. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ అన్నిటికంటే ఇదే లాస్ట్గా వెళ్ళాం మేము. దీనికి కూడా ఏదో స్టోరీ ఉంది గైస్, నాకు తెలీదు దీని స్టోరీ. ఎప్పుడైనా తెలిస్తే ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్టోరీ గురించి చెప్తాను. మీకు ఎవరికైనా ఈలోపు తెలిస్తే నాకే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఈ స్టోరీ తెలియదు. అండ్ ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాం గైస్. టికెట్స్ తీసుకొని ఇంకా లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. అలా వెళ్ళాం. వచ్చాం గైస్. కమలపురి గైస్ టెంపుల్కి వచ్చాం. చాలా లైన్ ఉంది, మేమైతే క్యూలో ఉన్నాం. అది ఫ్రీ లైన్.
ఇక్కడైతే చాలా కామెడీ గైస్. యాక్చువల్లీ ఇక్కడ డ్యాన్స్ వేయకూడదంట. మేము ఎంత సీక్రెట్గా వేస్తున్నా వాళ్ళు వచ్చి చూసేస్తున్నారు. చూసి ఇక్కడ వేయకూడదు అది చెప్తున్నారు, కానీ మేము అస్సలు ఆగడం లేదు. అందుకే అక్కడ అలా నవ్వుకుంటూ భయపడి వేసాం ఫ్రెండ్స్. అక్కడైతే బాగుంది అన్నయ్య, ఇది ఇప్పుడు ఆపేస్తా. గాయస్ చాలా బాగుంది గాయస్. చూడండి అంత బ్లాక్గా అయిపోయినా తిరగడానికి. తిరిగి అంత బ్లాక్ అయిపోయాను చూడండి గాయస్. నేనైతే జెండాలంగా తయారయ్యాను ఈ ఎండలో తిరిగి, చాలా బ్లాక్ అయిపోయాను. అబ్బా, ఏమైనా మంచి క్రీమ్ సజెస్ట్ చేయండి గాయస్ నాకైతే. గైస్ ఇప్పుడైతే తుంగభద్ర డ్యామ్కి వచ్చినాం. అని ఇక్కడ ఇదే లాస్ట్ అనుకుంటా, ఇంకా ఇక్కడ ప్లేస్ తుంగభద్ర డ్యామ్ ఇదే లాస్ట్ గైస్. ఇది అయిపోతే వెళ్ళిపోతాం, చాలా టైర్డ్ అయిపోయాం ఇప్పటికే. సో ఇదైతే తుంగభద్ర డ్యామ్. చాలా ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దదంట ఈ డ్యామ్. ఫైనల్లీ ఇక్కడికి ఇదే లాస్ట్ ప్లేస్ అండి. ఇంకా మేమైతే ఇది చూసి బయలుదేరిపోదామని ఫిక్స్ అయిపోయాము, ఎందుకంటే తెల్లవారితే ఆఫీసు. సో ఇదే లాస్ట్ ప్లేస్ మాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. యాక్చువల్లీ ఇది మేము జాయిన్ అయిన 2 వీక్స్ తర్వాత అనుకుంటా, బట్ నాకు టైం లేక నేను ఇప్పుడు పెడుతున్నాను. సో అండ్ ఇంకా స్టార్ట్ చేస్తాను గైస్. నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తుంటాను. అలాగే మీకు గనక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయ్యో